గైస్ పీకేలో 3/4 ఆఫ్ ద సీజన్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటికీ ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తాయి అన్న దాని మీద ఒక క్లారిటీ అనేది రావట్లేదు. అండ్ పాయింట్ టేబుల్ కూడా చాలా టైట్ గా ఉంది. ఈ రోజు ఈ వీడియోలో ఏ టీమ్స్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే తెలుగు టైటన్స్ టాప్ 4 లో ఉండాలంటే ఎన్ని మ్యాచెస్ విన్ అవ్వాలి అండ్ చేంజ్ అయిన ప్లే ఆఫ్ స్ట్రక్చర్ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ ఎనీ డీలే లెట్స్ గెట్ ఇంటు ద టాప్. ముందుగా ప్లే ఆఫ్ సినారియోస్ మొత్తం మార్చేశారు. లాస్ట్ ఇయర్ వరకు 6 టీమ్స్ ప్లే ఆఫ్స్ కి వచ్చేవి. బట్ ఈ ఇయర్ 8 టీమ్స్ ప్లే ఆఫ్స్ కి వస్తాయి. అండ్ 5th to 8th పొజిషన్ లో ఉన్న టీమ్స్ ప్లేయిన్స్ ఆడతారు. అండ్ ఫైనల్ కి రీచ్ అవ్వాలంటే టాప్ 2 టీమ్స్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్ క్వాలిఫైర్ 1 and 2 లో ఉన్న టీమ్స్ ఆడతారు. అండ్ విన్ అయిన టీం డైరెక్ట్ ఫైనల్ కి రీచ్ అవుతారు. అండ్ 3-4 పొజిషన్ లో ఉన్న టీం క్వాలిఫైర్ 2 ఆడతారు. 5th to 8th పొజిషన్ లో ఉన్న టీమ్స్ ప్లేయిన్స్ ఆడతారు. 5th పొజిషన్ 8th పొజిషన్ లో ఉన్న టీం ప్లేయిన్ 1 ఆడతారు. 6th పొజిషన్ 7th పొజిషన్ లో ఉన్న టీం ప్లేయిన్ 2 ఆడతారు. విన్ అయిన 2 టీమ్స్ ఎలిమినేటర్ ఆడతారు. అండ్ ఆ ఎలిమినేటర్ లో విన్ అయిన టీమ్ తో 3-4 పొజిషన్ లో లాస్ అయిన టీమ్ తో ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 3-4th పొజిషన్ లో ఉన్న టీమ్స్ లో 4th పొజిషన్ లో ఉన్న టీం లూస్ అయితే అండ్ ప్లేయిన్స్ లో 5th పొజిషన్ టీం క్వాలిఫై అయితే 4th పొజిషన్ 5th పొజిషన్ వాళ్ళు ఎలిమినేటర్ ఆడతారు. దాంట్లో విన్ అయిన వాళ్ళు 3-4 పొజిషన్ లో విన్ అయిన టీమ్ తో ఆడతారు. అండ్ దాంట్లో విన్ అయిన వాళ్ళు 1st పొజిషన్ 2nd పొజిషన్ లో లూస్ అయిన టీమ్ తో ఆడతారు. అండ్ దాంట్లో విన్ అయిన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్ కి వెళ్తారు. సో దీంట్లో 5th to 8th పొజిషన్ కి ఫైనల్ రీచ్ అవ్వాలంటే 4 మ్యాచెస్ విన్ అవ్వాలి. 4 మ్యాచెస్ కంటిన్యూస్ గా విన్ అవ్వాలి. బట్ 3-4 పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక మ్యాచ్ లూజ్ అయినా పర్లేదు, 2 మ్యాచెస్ విన్ అయితే చాలు. 3-4 పొజిషన్ లో ఉన్న వాళ్ళకి స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక మ్యాచ్ లూజ్ అయినా 2 మ్యాచెస్ విన్ అయితే డైరెక్ట్ ఫైనల్ కి క్వాలిఫై అవుతారు. బట్ 1-2 పొజిషన్ లో ఉన్న టీమ్స్ 1 మ్యాచ్ లూజ్ అయ్యి 1 మ్యాచ్ విన్ అయితే చాలు, డైరెక్ట్ ఫైనల్స్ రీచ్ అవుతారు. సో 1-2 పొజిషన్ లో ఉన్న టీమ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. గైస్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో ఉన్న టాప్ 4 టీమ్స్ ప్రాబబిలిటీ చూద్దాం. స్టార్టింగ్ ప్లేస్ లో దబాంగ్ ఢిల్లీ ఉన్నది. 11 మ్యాచెస్ లో 10 మ్యాచెస్ విన్ అయ్యి 20 పాయింట్స్ తో కొనసాగుతున్నారు. ఇంకా వాళ్ళకి 7 మ్యాచెస్ ఉన్నాయి. 7 మ్యాచెస్ లో ఆల్మోస్ట్ 2 to 3 మ్యాచెస్ విన్ అయితే ఫస్ట్ ప్లేస్ లో కన్ఫర్మ్ వాళ్ళే ఉంటారు. అండ్ పునేరి పల్టాన్స్ 12 మ్యాచెస్ లో 9 మ్యాచెస్ విన్ అయ్యి 18 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ పునేరి పల్టాన్స్ ఒక మ్యాచ్ విన్ అయితే టాప్ 4 లో ఈజీగా వాళ్ళు కూడా కొనసాగొచ్చు. అండ్ టాప్ 2 లో నిలవాలంటే అట్లీస్ట్ 3 మ్యాచెస్ విన్ అవ్వాలి. థర్డ్ ప్లేస్ లో మనందరి ఫేవరెట్ తెలుగు టైటన్స్ టీం ఉంది. 12 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ విన్ అయ్యి 14 పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. అండ్ తెలుగు టైటన్స్ మెయిన్లీ టాప్ 2 లోకి వెళ్లేందుకు ఎక్కువగా ఎయిమ్ చేయాలి. రిమైనింగ్ 6 మ్యాచెస్ లో అట్లీస్ట్ 5 మ్యాచెస్ విన్ అయితే తెలుగు టైటన్స్ టాప్ 2 లోకి ఈజీగా వెళ్తుంది. అలా జరగకపోతే ఓన్లీ 3 మ్యాచెస్ విన్ అయితే అట్లీస్ట్ టాప్ 4 లో అన్నా ఉంటారు. అండ్ ఈ 6 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ హర్యానా స్టీలర్స్ తో ఉంది. హర్యానా స్టీలర్స్ కొంచెం అగ్రెసివ్ టీం కాబట్టి ఆ టీం మీద కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆడాలి. ఆ టీం మీద తెలుగు టైటన్స్ కి అంత మంచి రికార్డ్ అయితే ఏమీ లేదు. బట్ తెలుగు టైటన్స్ జాగ్రత్తగా ఆడితే 2 మ్యాచెస్ లో అట్లీస్ట్ 1 మ్యాచ్ విన్ అయినా తెలుగు టైటన్స్ కి బాగుంటుంది. అండ్ 1 మ్యాచ్ పునేరి పల్టాన్స్ తో ఉంది. అండ్ ఇది కూడా తెలుగు టైటన్స్ కి టైట్ మ్యాచే. బట్ పునేరి పల్టాన్స్ మీద తెలుగు టైటన్స్ ఎలాగైనా విన్ అవ్వాలి టాప్ 2 లో రావాలంటే. అండ్ మిగిలిన 3 మ్యాచ్లు కొంచెం ఈజీ విన్నింగ్ మ్యాచెస్ ఉన్నాయి. బెంగాల్ వారియర్స్ తో తెలుగు టైటన్స్ డిఫెన్స్ కొంచెం బాగుంది కాబట్టి దేవాంగ్ ని స్టాప్ చేస్తే బెంగాల్ వారియర్స్ తో ఈజీగా విన్ అవ్వచ్చు. అండ్ అలాగే యువంబా తో కూడా కొంచెం ఈజీ విన్నింగ్ మ్యాచ్. అండ్ లాస్ట్ గుజరాత్ జైంట్స్ చాలా వీక్ గా కనబడుతుంది ఈ సీజన్. జైంట్స్ ని ఈజీగా డిఫీట్ చేయొచ్చు. ఇది గైస్ నా ప్రిడిక్షన్. అట్లీస్ట్ 5 మ్యాచెస్ విన్ అవ్వాలంటే హర్యానా స్టీలర్స్ తో ఒక మ్యాచ్ విన్ అవ్వాలి, పునేరి పల్టాన్స్ తో మ్యాచ్ విన్ అవ్వాలి. మిగిలిన 3 మ్యాచెస్ కొంచెం ఈజీ అపోనెంట్స్ కాబట్టి విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ నెంబర్ 4 లో యువంబా ఉన్నారు. 11 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ విన్ అయ్యి 12 పాయింట్స్ తో ఉన్నారు. 4th నెంబర్ పొజిషన్ నుంచి 7th నెంబర్ పొజిషన్ వరకు ప్రతి టీం 12 పాయింట్స్ తో ఉన్నాయి. అట్లీస్ట్ టాప్ 8 లో నిలవాలంటే 16 పాయింట్స్ కన్ఫర్మ్ గా రావాలి. అండ్ యువంబా 4 మ్యాచెస్ విన్ అయితే టాప్ 4 లో నిలవచ్చు. లేదు 2 మ్యాచెస్ విన్ అయితే టాప్ 8 లో కన్ఫర్మ్ గా ఉండొచ్చు. అండ్ 5th పొజిషన్ లో ఉన్న బెంగళూరు బుల్స్, 6th పొజిషన్ లో ఉన్న హర్యానా స్టీలర్స్, 7th పొజిషన్ లో ఉన్న జైపూర్ పింక్ ప్యాంథర్స్ అందరి సినారియోస్ ఒక్కటే. అందరూ వారికి మిగిలిన మ్యాచెస్ లో అట్లీస్ట్ 2 మ్యాచెస్ విన్ అయితే టాప్ 8 లో కన్ఫర్మ్ గా కొనసాగుతారు. అండ్ తమిళ్ తలవాస్ విషయానికి వస్తే 12 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ విన్ అయి 10 పాయింట్స్ తో 8th పొజిషన్ లో ఉన్నారు. వారు అట్లీస్ట్ 3 మ్యాచెస్ విన్ అయితే వాళ్ళు టాప్ 8 లో కొనసాగొచ్చు. లేదంటే పాయింట్స్ డిఫరెన్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అండ్ 9th పొజిషన్ లో ఉన్న యూపీ యోధస్ విషయానికి వస్తే వాళ్ళకి మిగిలిన 6 మ్యాచెస్ లో అట్లీస్ట్ 4 మ్యాచెస్ విన్ అవ్వాలి. 4 మ్యాచెస్ విన్ అయినట్లయితేనే వాళ్ళు టాప్ 8 లో కొనసాగొచ్చు. అండ్ 10th పొజిషన్ లో ఉన్న పట్నా పైరేట్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఇంకా రిమైనింగ్ 8 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. వాళ్ళు 8 మ్యాచెస్ లో అట్లీస్ట్ 5 మ్యాచెస్ విన్ అవ్వాలి. అప్పుడే టాప్ 8 లో నిలబడొచ్చు.
అండ్ గుజరాత్ జైన్స్ కి మిగిలిన 7 మ్యాచెస్ లో వాళ్ళు కూడా 5 మ్యాచెస్ విన్ అవ్వాలి. అండ్ బెంగాల్ వారియర్స్ విషయానికి వస్తే వాళ్ళకు కూడా మిగిలిన 8 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అట్లీస్ట్ విన్ అయితే 8 పొజిషన్ లో ఉంటారు. బట్ 16 పాయింట్స్ అనేది ఒక మార్క్ కిందే చెప్పుకోవచ్చు. పాయింట్స్ టేబుల్ లో చాలా టైట్ ఫైట్ ఉండడం వల్ల 18 పాయింట్స్ వస్తే సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ 16 పాయింట్స్ వస్తే పాయింట్స్ డిఫరెన్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇది గైస్ ఈ రోజు వీడియో. అండ్ మీరు ఏ టీమ్స్ టాప్ 4 లో ఉంటాయి అండ్ ఏ టీమ్స్ టాప్ 8 లో ఉంటాయి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పీకేఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.